మొలకలు వేస్తున్నప్పుడు మంచి పంట కోసం ప్రకృతికి చేయవలసిన యోగదానం. ఓం శాంతి. ప్రకృతికి యోగదానం ధ్యాన కామెంటరీ. నేను నా పొలంలో నిలబడి ఉన్నాను. భూమిని చీల్చుకుని వస్తున్న లేలేత పచ్చని మొలకలను ప్రేమగా చూస్తున్నాను. ఈ సృష్టిలోని అద్భుతానికి నా మనసు ఆనందంతో నిండిపోతోంది. ఈ సమయంలో నేను నా దృష్టిని ఈ భౌతిక ప్రపంచం నుండి నా అంతరంగంలోకి తీసుకువస్తున్నాను. నేను ఈ శరీరాన్ని కాదు, నేను భ్రూమధ్యంలో ప్రకాశిస్తున్న ఒక చైతన్యవంతమైన ఆత్మను. నేను ప్రకృతికి యజమానిని. పంచతత్వాలు, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం నాకు సేవ చేసేందుకు ఉన్నాయి. నా అసలు స్వరూపంలో నేను వాటిని శాసించగలను. ఈ ఆత్మిక యజమాని స్థితిలో స్థిరపడి నేను నా మనోబుద్ధులతో నా శాశ్వత గృహమైన పరంధామానికి ప్రయాణిస్తున్నాను. అక్కడ నేను నా పరమపిత సర్వశక్తివంతుడైన పరమాత్మను కలుసుకుంటున్నాను. ఆయన శక్తుల సాగరుడు. నేను ఒక శక్తివంతమైన పాత్రలా ఆయన నుండి అనంతమైన శాంతి, ప్రేమ, పవిత్రత మరియు శక్తి కిరణాలను నాలో నింపుకుంటున్నాను. నేను ఇప్పుడు పరమాత్ముని శక్తులతో సంపూర్ణంగా నిండిన ఒక విశ్వసేవధారి ఆత్మను. ఈ దివ్యశక్తులను తీసుకుని నా దృష్టిని తిరిగి నా పొలంపై ఆ లేలేత మొలకలపైకి తీసుకువస్తున్నాను. ఒక యజమానిగా నేను ఇప్పుడు ప్రకృతికి యోగదానం చేస్తున్నాను. నా నుండి శక్తివంతమైన పవిత్రతా కిరణాలు భూమిలోకి ప్రవహిస్తున్నాయి. భూమిమాత పవిత్రంగా, సారవంతంగా మారుతోంది. ఆమెలోని ప్రతికూలత, విషపదార్థాలు తొలగిపోయి ఈ మొలకలకు సంపూర్ణ పోషణను అందిస్తోంది. నా నుండి శీతలమైన శాంతి, ప్రేమ కిరణాలు నీటిలోకి ప్రవహిస్తున్నాయి. జలదేవత శాంతించి ప్రేమతో ప్రతి మొలక యొక్క దాహాన్ని తీరుస్తోంది. నా నుండి శక్తివంతమైన కిరణాలు సూర్యుని వైపు ప్రసరిస్తున్నాయి. సూర్యరశ్మి ఈ మొలకలకు అవసరమైన శక్తిని మితంగా, ప్రేమగా అందిస్తోంది. నా నుండి శాంత తరంగాలు వ్యాపిస్తున్నాయి. వాయుదేవుడు ప్రశాంతంగా, చల్లగా వీస్తూ ఈ మొలకలకు ప్రాణశక్తిని అందిస్తున్నాడు. ఎలాంటి కీటకాలను చేరనివ్వడం లేదు. నా నుండి నిశ్శబ్ద, శక్తివంతమైన తరంగాలు ఆకాశతత్వంలోకి వ్యాపించి ఒక సురక్షితమైన శక్తి వలయాన్ని నిర్మిస్తున్నాయి. ఇది ఈ పంటను అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుతుంది. నేనిప్పుడు దృఢంగా సంకల్పిస్తున్నాను. నేను మాస్టర్ ప్రకృతిపతిని. పంచతత్వాలు నా ఆజ్ఞను పాటిస్తున్నాయి. నా పంట సమృద్ధిగా, ఆరోగ్యంగా పండుతుంది. ఇది దేవతలకు కూడా భోగ్యమైన దివ్యమైన పంట. ఈ ఉన్నతమైన సేవాభావనతో, ప్రకృతి పట్ల కృతజ్ఞతతో నేను ఈ దృశ్యాన్ని చూస్తూ నా హృదయంలో సంపూర్ణ విశ్వాసాన్ని నింపుకుంటున్నాను. ఓం శాంతి.
ఓం శాంతి. మురళీ డేట్ 2/1/2026. మధురమైన పిల్లలారా, మీరు పరస్పరం చాలా చాలా ఆత్మీక స్నేహంతో ఉండాలి. ఎప్పుడూ కూడా విభేదాలలోకి రాకూడదు. ప్రశ్న: ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లవాడు తమ హృదయాన్ని ఏ విషయం ప్రశ్నించుకోవాలి? జవాబు: మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. నేను ఈశ్వరుని హృదయంలో ఉన్నానా? నాలో దైవీ గుణాలు ధారణ ఎంతవరకు ఉంది? బ్రాహ్మణుడైన నేను ఈశ్వరీయ సర్వీస్లో ఇబ్బందులు కలిగించటం లేదు కదా? సదా క్షీరఖండం వలె ఉంటున్నానా? పరస్పరంలో ఏకాభిప్రాయం ఉన్నదా? నేను సదా శ్రీమతాన్ని పాలన చేస్తూ ఉన్నానా? పాట: భోలానాసే నిరాళ కోయి నహీ హై. ఓం శాంతి. పిల్లలు, మీరు ఈశ్వరీయ సంప్రదాయస్తులు. ఇంతకుముందు ఆసురీ సాంప్రదాయస్తులుగా ఉండేవారు. ఆసురీ సాంప్రదాయస్తులకు భోలానాథుడు అని ఎవరిని అంటారో తెలియదు. శివుడు, శంకరుడు వేరువేరని కూడా తెలియదు. ఆ శంకరుడు దేవత, శివుడు తండ్రి, వారికేమీ తెలియదు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంప్రదాయస్తులు, అంటే ఈశ్వరీయ ఫ్యామిలీకి చెందినవారు. వారు రావణుని ఆసురీ ఫ్యామిలీకి చెందినవారు. ఎంత తేడా ఉంది! ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఫ్యామిలీలో ఈశ్వరుని ద్వారా ఒకరి పట్ల ఒకరు ఆత్మీక ప్రేమతో ఎలా ఉండాలో నేర్చుకుంటూ ఉన్నారు. బ్రాహ్మణ కులంలో పరస్పరంలో ఆత్మీక ప్రేమను ఇక్కడి నుండే నింపుకోవాలి. పూర్తి ప్రేమ లేకపోతే పూర్తి పదవి కూడా పొందరు. అక్కడ ఉండేది ఒకే ధర్మము, ఒకే రాజ్యము. పరస్పరం ఎలాంటి కొట్లాటలు జరగవు. ఇక్కడైతే రాజ్యమే లేదు. బ్రాహ్మణులలో కూడా దేహాభిమానం ఉన్న కారణంగా విభేదాలలోకి వస్తారు. అలా విభేదాలలోకి వచ్చేవారు శిక్షలు తిని తర్వాత పాస్ అవుతారు. తర్వాత అక్కడ ఒకే ధర్మంలో ఉంటారు కనుక అక్కడ శాంతి ఉంటుంది. ఇప్పుడు ఆ వైపున ఆసురీ సాంప్రదాయము లేక ఆసురీ ఫ్యామిలీ రకానికి చెందినవారు, ఇక్కడ ఈశ్వరీయ ఫ్యామిలీకి చెందినవారు ఉన్నారు. భవిష్యత్తు కోసం దైవీ గుణాలు ధారణ చేస్తూ ఉన్నారు. తండ్రి సర్వగుణ సంపన్నంగా చేస్తారు. అందరూ సర్వగుణ సంపన్నంగా తయారవ్వరు. ఎవరు శ్రీమతాన్ని అనుసరిస్తారో వారే విజయమాలలో పూసగా అవుతారు. అవ్వని వారు ప్రజల్లో వస్తారు. అక్కడ దైవీ గవర్నమెంటు ఉంటుంది. 100% ప్యూరిటీ, పీస్, ప్రాస్పరిటీ ఉంటుంది. ఈ బ్రాహ్మణ కులంలో ఇప్పుడే దైవీ గుణాలు ధారణ చేయాలి. కొందరు దైవీ గుణాలు మంచిగా ధారణ చేస్తారు, ఇతరులతో చేయిస్తారు. ఈశ్వరీయ కులంలో కూడా పరస్పర ఆత్మీక స్నేహం అనేది దేహీ అభిమానిగా ఉన్నప్పుడే ఉంటుంది. అందుకే పురుషార్థం చేస్తూ ఉంటారు. చివర్లో కూడా అందరి స్థితి ఏకరసంగా ఒకే మాదిరిగా ఉండదు. తరువాత శిక్షలు అనుభవించి పదవీ భ్రష్టులవుతారు. తక్కువ పదవిని పొందుతారు. ఉప్పు నీరుగా తయారైన కారణంగా అక్కడక్కడ ఈశ్వరీయ సర్వీసులు కూడా విఘ్నాలు వేస్తూ ఉంటారు. దాని రిజల్టు ఉన్నత పదవిని పొందలేరు. ఒకవైపున క్షీరఖండంగా అయ్యే పురుషార్థం చేస్తారు. మరోవైపు మాయ ఉప్పు నీరుగా తయారు చేస్తుంది. ఈ కారణంగా సర్వీసుకు బదులు డిస్సర్వీస్ చేస్తారు. తండ్రి కూర్చొని మీరు ఈశ్వరీయ ఫ్యామిలీ అని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈశ్వరునితో పాటు ఉంటున్నారు కూడా. కొందరు జతలో ఉంటారు, కొందరు వేరువేరు గ్రామాలలో ఉంటారు. కానీ కలిసి ఉన్నారు కదా. తండ్రి కూడా భారతదేశంలో వస్తారు. రచయిత రచన ఆది మధ్యాంత్యాలను ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, ఇది ఎలాంటి సమయమో
ప్రపంచానికి తెలియదు. పూర్తిగా గాఢ అంధకారంలో ఉన్నారు. పిల్లలు మీకు రచయిత అయిన తండ్రి వచ్చి మొత్తం సమాచారం వినిపించారు. హే శాలిగ్రామాలు, నన్ను స్మృతి చెయ్యండి. ఇది శివబాబా తమ పిల్లలకు చెప్తారు. మీరు పావనంగా అవ్వాలనుకున్నారు కదా, పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు నేను వచ్చాను. భారతదేశాన్ని మళ్ళీ శివాలయంగా చేసేందుకే శివబాబా వస్తారు. రావణుడు వేశ్యాలయంగా చేశాడు. మేం పతితులము, వికారులము అని స్వయమే పాడతారు. భారతదేశం సత్యయుగంలో సంపూర్ణ నిర్వికారిగా ఉండేది. నిర్వికారి దేవతలను వికారీ మనుషులు పూజిస్తారు. తర్వాత నిర్వికారులే వికారులుగా అవుతారు. ఇది ఎవరికీ తెలియదు. పూజ్యులు నిర్వికారిగా ఉండేవారు. తర్వాత పూజారీలు వికారిగా తయారయ్యారు. అప్పుడు హే పతిత్ పావన రండి, వచ్చి నిర్వికారిగా చేయండి అని పిలుస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది మీ అంతిమ జన్మ. మీరు పవిత్రంగా తయారవ్వండి. ఒక్క నన్నే స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధాన దేవతలుగా అవుతారు. తర్వాత చంద్రవంశీ క్షత్రియ ఫ్యామిలీ ఈ టైప్లోకి వస్తారు. ఈ సమయం ఈశ్వరీయ ఫ్యామిలీ టైప్. తర్వాత దైవీ ఫ్యామిలీలో 21 జన్మలు ఉంటారు. ఈశ్వరీయ ఫ్యామిలీలో మీరు అంతిమ జన్మను గడుపుతారు. ఇందులో పురుషార్థం చేసి సర్వగుణ సంపన్నంగా తయారు కావాలి. మీరు పూజ్యులుగా ఉండేవారు. ఖచ్చితంగా రాజ్యపాలన చేస్తుండేవారు. తర్వాత పూజారులుగా అయ్యారు. ఇది అర్థం చేయించాల్సి వచ్చింది. భగవంతుడు తండ్రి, మనం వారి పిల్లలము కనుక ఫ్యామిలీ అయింది కదా. మీరే తల్లి తండ్రి, మేము మీ పిల్లలము అంటూ పాడతారు కూడా. మరి ఫ్యామిలీ అయింది కదా, ఇప్పుడు తండ్రి నుండి అత్యధిక సుఖం లభిస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, నిస్సందేహంగా మీరు మా ఫ్యామిలీకి చెందినవారు. కానీ డ్రామా ప్లాన్ అనుసారం రావణ రాజ్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దుఃఖంలోకి వస్తారు. అప్పుడు పిలుస్తారు. ఈ సమయంలో మీరు అక్యురేట్ ఫ్యామిలీ. తర్వాత మీకు 21 జన్మలకు వారసత్వం ఇస్తాను. ఈ వారసత్వం తర్వాత దైవీ ఫ్యామిలీలో 21 జన్మలు స్థిరంగా ఉంటుంది. దైవీ ఫ్యామిలీ సత్యత్రేతాయుగాల వరకు నడుస్తుంది. తర్వాత రావణ రాజ్యం ఉండటం వలన మేము దైవీ ఫ్యామిలీ వారమని మర్చిపోయారు. వామ మార్గంలోకి వెళ్ళటం వలన ఆసురీ ఫ్యామిలీ వారిగా అయిపోతారు. 63 జన్మలు మెట్లు దిగుతూ వచ్చారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉన్నది. ఎవరికైనా అర్థం చేయించగలరు. వాస్తవానికి మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. సత్యయుగానికి ముందు ఉండేది కలియుగం. సంగమంలో మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. మధ్యలో ఉన్నది ఈ సంగమం. మిమ్మల్ని బ్రాహ్మణ ధర్మం నుండి తర్వాత దైవీ ధర్మంలోకి తీసుకువస్తారు. లక్ష్మీనారాయణులు ఈ రాజ్యం ఎలా పొందారో అర్థం చేయించబడుతుంది. దీనికంటే ముందు ఆసురీ రాజ్యం ఉండేది. తర్వాత దైవీ రాజ్యంగా ఎప్పుడు ఎలా తయారైంది తండ్రి చెప్తూ ఉన్నారు. కల్పకల్పము సంగమంలో వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణ దేవతా క్షత్రియ ధర్మాలలోకి తీసుకువస్తాను. ఇది భగవంతుని ఫ్యామిలీ. అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు. కానీ తండ్రిని తెలుసుకోని కారణంన అనాథులైపోయారు. అందుకే ఘోర అంధకారాన్ని ప్రకాశవంతంగా చేయటానికి తండ్రి వచ్చారు. ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతూ ఉన్నది. మీరు చదువుకుంటూ ఉన్నారు. దైవీ గుణాలు ధారణ చేస్తూ ఉన్నారు. శివ జయంతిని జరుపుకుంటారు.
శివ జయంతి తర్వాత ఏమి జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. తప్పకుండా దైవీ రాజ్య జయంతి జరిగి ఉంటుంది కదా. హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్ని స్థాపన చేయటానికి హెవెన్లో అయితే రారు. నరకము మరియు స్వర్గము మధ్యలో సంగమంలో వస్తానని చెప్తారు. శివరాత్రి అని అంటారు కదా, కనుక నేను రాత్రిలో వస్తాను. ఇది పిల్లలు మీరు అర్థం చేసుకోగలరు. ఎవరు అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా ధారణ చేయిస్తారు. మనసా వాచా కర్మణ ఎవరు సర్వీస్లో తత్పరులై ఉంటారో వారు హృదయంపై అధిరోహిస్తారు. ఎంతెంత సర్వీస్ చేస్తారో అంత హృదయాన్ని అధిరోహిస్తారు. కొందరు ఆల్రౌండ్ వర్కర్స్ ఉంటారు. అన్ని పనులు నేర్చుకోవాలి. భోజనం వండటం, రోటీ తయారు చేయటం, గిన్నెలు శుభ్రం చేయటం, ఇది కూడా సర్వీస్ కదా. తండ్రి స్మృతి ఫస్ట్. వారి స్మృతితోనే వికర్మలు వినాశమవుతాయి. ఇక్కడి వారసత్వం లభించి ఉంది. అక్కడ సర్వగుణ సంపన్నులుగా ఉంటారు. యథా రాజా రాణి తథా ప్రజ. దుఃఖపు విషయం ఉండదు. ఈ సమయంలో అందరూ నరకవాసులే. అందరిది దిగజారే కళే. మళ్ళీ ఎప్పుడు ఎక్కే కళ ఉంటుంది. తండ్రి అందరినీ దుఃఖం నుంచి విడిపించి సుఖంలోకి తీసుకువెళ్తారు. అందుకే తండ్రిని లిబరేటర్ అంటారు. ఇక్కడ మేము తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము, యోగ్యులుగా అవుతూ ఉన్నామని మీకు నష ఉంటుంది. ఇతరులను రాజ్య పదవి పొందే యోగ్యులుగా తయారు చేసేవారిని యోగ్యులని అంటారు. చదువుకునేవారు చాలామంది వస్తారని కూడా బాబా అర్థం చేయించారు. అందరూ 84 జన్మలు తీసుకుంటారని కాదు. కొద్దిగా చదువుకునేవారు ఆలస్యంగా వస్తారు కనుక జన్మలు కూడా తక్కువ తీసుకుంటారు కదా. కొందరు 80, కొందరు 82, కొందరు త్వరగా వస్తారు, కొందరు వెనక వస్తారు. ఆధారమంతా చదువుపై ఉంటుంది. సాధారణ ప్రజలు వెనుక వస్తారు. వారికి 84 జన్మలు ఉండవు. వెనుక వస్తూ ఉంటారు. పూర్తిగా లాస్ట్లో ఉండేవారు త్రేత అంతిమంలో వచ్చి జన్మ తీసుకుంటారు. వామ మార్గంలోకి వెళ్తారు. దిగజారటం మొదలైపోతుంది. భారత్వాసీలు ఎలా 84 జన్మలు తీసుకున్నారో తెలిపించేదే ఈ మెట్ల చిత్రము. ఈ సృష్టి చక్రము డ్రామా రూపంలో ఉంది. పావనంగా ఉన్నవారే ఇప్పుడు పతితంగా తయారయ్యారు. తర్వాత మళ్ళీ పావన దేవతలుగా అవుతారు. తండ్రి వచ్చినప్పుడు అందరి కళ్యాణం జరుగుతుంది. అందుకే దీనిని కళ్యాణకారి యుగం అంటారు. బలిహారి అంతా తండ్రిదే. వారు అందరి కళ్యాణం చేస్తారు. సత్యయుగంలో అందరికీ కళ్యాణం ఉండేది. ఏ దుఃఖమూ లేదు. మనం ఈశ్వరీయ ఫ్యామిలీ టైప్ వారమని అర్థం చేయించాల్సి వచ్చింది. ఈశ్వరుడు అందరికీ తండ్రి. ఇక్కడే మీరు మాతాపిత అంటూ పాడతారు. అక్కడ కేవలం ఫాదర్ అంటారు. ఇక్కడ పిల్లలు మీకు తల్లి తండ్రి లభిస్తారు. ఇక్కడ పిల్లలైన మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటారు. ఫాదర్ క్రియేటర్ అయినప్పుడు మదర్ కూడా ఉంటుంది. లేకపోతే రచన ఎలా జరుగుతుంది? హెవెన్లీ గాడ్ ఫాదర్ ఎలా హెవెన్ని స్థాపన చేస్తారో భారతీయులకి తెలియదు, విదేశీయులకి తెలియదు. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం తప్పకుండా సంగమయుగంలోనే జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఒక్క నన్నే స్మృతి చెయ్యండి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा
బాప్ దాదా హృదయంపై అధిరోహించడానికి మనసా వాచా కర్మణ సేవ చేయాలి. అక్యురేట్ ఆల్రౌండ్గా తయారు కావాలి. ఏ పాత సంబంధము గుర్తు రానంత దేహి అభిమానిగా తయారవ్వాలి. పరస్పరం చాలా చాలా ఆత్మీక ప్రేమతో ఉండాలి. ఉప్పు నీరుగా అవ్వరాదు. వరదానము: విశ్వ పరివర్తన యొక్క శ్రేష్ఠ కార్యంలో తమ వేలును ఇచ్చే మహాన్సో నిర్మాణ్ భవ. ఏదైనా స్థూల వస్తువుని లేక పదార్థాన్ని తయారు చేయనప్పుడు అందులో అన్ని వస్తువుల్ని వేస్తారు. ఏదైనా సాధారణ తీపి లేక ఉప్పు తక్కువైనా ఎంత ఫస్ట్ క్లాస్ తినడానికి యోగ్యంగా తయారవ్వదో అలాగే విశ్వ పరివర్తన యొక్క శ్రేష్ఠ కార్యం కొరకు ప్రతి ఒక్క రత్నము అవసరమే. అందరి వేలు కావాలి. అందరూ తమ తమ రీతుల ద్వారా చాలా చాలా అవసరం. అందరూ శ్రేష్ఠ మహారథులే. అందుకే తమ కార్యం యొక్క శ్రేష్టతను గొప్ప విలువను తెలుసుకోండి. అందరూ మహాన్ ఆత్మలే, కానీ ఎంత మహాన్గా ఉన్నారో అంత నిర్మాణంగా కూడా తయారవ్వండి. స్లోగన్: మీ నేచర్ను సరళంగా చేసుకుంటే కార్యాలన్నీ సులభమైపోతాయి. అవ్యక్త సూచన: జీవితంలో ఉంటూ సమయం నాజూకుగా ఉన్న పరిస్థితులు, సమస్యలు, వాయుమండలము డబల్ దూషితంగా ఉన్నప్పటికీ వాటి ప్రభావం నుండి ముక్తంగా ఉండాలి. జీవితంలో ఉంటూ ఉన్న రకరకాల బంధనాల నుండి ముక్తగా ఉండాలి. ఒక్క సూక్ష్మ బంధనం కూడా ఉండరాదు. ఇలా ప్రతి బ్రాహ్మణ పుత్రుడు బంధనముక్తిగా, జీవన్ముక్తిగా తయారవ్వాలి. సంగమయుగంలోనే ఈ జీవన్ముక్తి స్థితి యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవం చేయాలి. अच्छा, ओम शांति। फाइनली बन गई अब मेरे गुड हैबिट्स की टू डू लिस्ट। आज से डिसिप्लिन लाइफ स्टार्ट। रोज सुबह जल्दी उठना, मेडिटेशन करना, गुड बुक्स पढ़ना, एक्सरसाइज, हेल्दी ब्रेकफास्ट एंड फोन लिमिट में चलाना। यार ये लिख तो रहा हूँ, लेकिन ये सब कभी आज तक हो पाया है? हर साल बस लिस्ट बनाने में हीरो, करने में जीरो। नया साल, नई डायरी, नई लिस्ट, बस वही पुराना मैं। Always be positive and think right. हाँ यार, लेकिन मेरे सपने तो कभी पूरे ही नहीं हो पाते। मैं हर बार गलती कहाँ करता हूँ? शायद डिसिप्लिन में या फिर शायद कंसिस्टेंसी में। नहीं, तुम शुरुआत ही बहुत भारी करते हो। तुम एक इंसान हो, मशीन नहीं। तुम एक दिन में पूरी लाइफ बदलने बैठ जाते हो, और जब नहीं हो पाता है तो खुद से नफरत करने लगते हो। इस तरह तुम हैबिट नहीं बना रहे हो, तुम तो खुद को जैसे पनिश कर रहे हो। सोचता तो हूँ इस साल पक्का करके दिखाऊंगा, लेकिन मेरे से कुछ होता कहाँ है। इस बार भी शायद कुछ नहीं होने वाला। अब इतनी टेंशन लेके कहीं मुझे हार्ट अटैक ना आ जाए। तुम्हारे यही खुद के लिए गलत संकल्प बाधा बन जाते हैं। जैसा तुम सोचोगे, बोलोगे, वही फिर बार बार सिद्ध होता है और जीवन का सच बन जाता है। इसलिए ध्यान रहे हमेशा हमारे हर बोल शुभ और हर संकल्प श्रेष्ठ हो, क्योंकि संकल्प से ही सिद्धि होती है। सोचता तो हूँ, लेकिन उस सोच में शक्ति नहीं है। इसलिए कुछ नया शुरुआत करने से पहले भगवान को कुछ पल याद कर अपने संकल्पों में शक्ति भर देना है। मैं करके अब दिखाऊंगा। इसी विधि में सिद्धि समाई हुई है। वाओ, गॉट योर पॉइंट। अब मैं समझा। बस अब लेकर प्रभु का नाम शुरू करे हर काम। मैं करके अब दिखाऊंगा, मैं करके अब दिखाऊंगा। जो सोचा है दिल ने वो करके अब दिखाऊंगा। ना अब किसी से ईर्ष्या है, ना किसी से जलन। मैं तो बस अपने ही काम में मस्त और मगन। बीता कल अब बीत गया,
जो हो गया सो हो गया, फिर से अब है ठान लिया, मुझ में नया जुनून जगा। मैं करके अब दिखाऊंगा, हर हाल में चलते जाऊंगा, रुकावट चाहे जितनी हो मैं आगे ही बढ़ जाऊंगा। मैं आगे बढ़ता रहूंगा, मैं आगे बढ़ता रहूंगा। लोग क्या बोले अब फर्क नहीं पड़ता, मेरे कदमों को अब कोई रोक नहीं सकता। मैं करके अब दिखाऊंगा, हर दिन थोड़ा बढ़ जाऊंगा, आज नहीं तो कल सही मैं मंजिल तक पहुंच जाऊंगा। और ये सिर्फ बातें नहीं, ये सच है, ये सच है। मैं करके अब दिखाऊंगा, अब खुद पर विश्वास है, क्योंकि भगवान मेरे साथ है, स्वयं भगवान मेरे साथ है। और मुझे याद है सफलता मेरा जन्म सिद्ध अधिकार है। मैं करके अब दिखाऊंगा।